ఎలా పంచుకున్నారు, ఎలా దాచిపెట్టారు, ఇది ఒక పార్ట్. రెండో పార్ట్ పోలీస్ డిపార్ట్మెంట్. సో అడుగడుగున కేసులు పెట్టారు, సోషల్ మీడియా వేదికగా వేధించారు. వీటి వర్షన్స్లోకి ఎప్పుడు వస్తారు? ఇప్పుడు మీరు ఇందాక సౌజన్య గారిని అడిగినటువంటి ప్రశ్నకి నేను కూడా ఎక్స్టెండెడ్ గా, ఎందుకు మీకు చంద్రబాబు గారికి వీడియో ప్లే చేసిందంటే మాట్లాడుతున్నారు అన్నట్టుంది, అది ఎక్స్టెండెడ్ ఆన్సర్ చెప్తాను నేను సౌజన్య గారు చెప్పిన దానికి. ఇప్పుడు మనం అభివృద్ధి డీసెంట్రలైజేషన్ అనేది చూసాం ఇదివరకు. చంద్రబాబు నాయుడు గారి సమయంలో అభివృద్ధి డీసెంట్రలైజేషన్ చూసాం. జగన్మోహన్ రెడ్డి టైంలో అవినీతి డీసెంట్రలైజేషన్ చూసాం అనమాట. టాప్ టు బాటమ్ అవినీతి అనేటువంటిది టాప్ టు బాటమ్ అనే ఎంత బ్యూటిఫుల్గా, ఒక రకంగా వాళ్ళ భాషలో చెప్పాలంటే బ్యూటిఫుల్గా దాన్ని అవినీతి డీసెంట్రలైజేషన్ చేశారు. ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే, నేను ఎక్స్ప్లెనేషన్ అని కాదు చంద్ర గారు, మనం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ రోజున. ఇవాళ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే 3 అంశాల మీద కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఒకటి రాష్ట్ర అభివృద్ధి, 2 ప్రజా సంక్షేమం, 3వది అతి ముఖ్యమైనది అందరి ఇంట్రెస్ట్ ఉన్నది ఏంటయ్యానంటే పందికొక్కుల్లాగా, లిటరల్గా పందికొక్కుల్లాగా ప్రజల సొమ్ముని, ప్రజల మాన ప్రాణాలని హరించినటువంటి వాళ్ళ భరతం పట్టడం. ఆ తిన్నదంతా కూడా, ఆ పందికొక్కులు తిన్నదంతా కూడా కక్కించడం. ఈ 3 పనులు మేము చేయాల్సినటువంటి పరిస్థితి అండి. ఇప్పుడు అభివృద్ధి అనుకోండి, దట్ ఈస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ డన్ అర్లియర్, మేము దాన్ని చేస్తూ ఉన్నాం. సంక్షేమం ఇదివరకు చేస్తూ ఉన్నాం. ఈ 3వ పనికి వచ్చేటప్పటికి మీరు ఇందాక అన్నారు, నాకు తెలుసు ఆంధ్రజ్యోతిలోనే ఆ కథనం వచ్చింది. ఎస్, దానికి సంబంధించి కూడా ప్రభుత్వం దానికి సంబంధించి మాకు చాలా సందర్భాలు మార్గదర్శకాలకు తోట్లు పొడిచి వెళ్ళొద్దన్న వాటికి కూడా ఇంకా పర్మిషన్స్ ఇచ్చి ఫైల్స్ కదులుతున్నాయి. డెఫినెట్ గా నేను అదే చెప్తున్నాను. సో చాలా సందర్భాల్లో మీ పిచ్ మీ గ్రౌండ్ లో వాళ్ళు ఆడుతున్నారు. లిసన్ చంద్ర గారు, నేను ఏమంటున్నా అంటే మీడియా అనేటువంటిది నాకు తెలిసి 5 సంవత్సరాల తర్వాత ఏదైతే మీడియా ఒక కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేస్తుందో దాన్ని ప్రభుత్వం నుంచి ఒక యాక్సెప్టెన్స్ వస్తుంది అంటున్నా. ఎందుకనంటే ఎప్పుడైతే ఇప్పుడు నేను ఇందాక అన్నట్టుగా అవినీతి డీసెంట్రలైజేషన్ అయిపోయినప్పుడు ఎవడు పడితే వాడు ఎక్కడున్నాడో తెలియదు, ఏ పందికొక్క ఎక్కడుందో తెలియదు, ఎక్కడ బొక్కుతున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. సో డెఫినెట్గా ఇలాంటి కథనాల ద్వారానే కదా నిజాలు బయటకు వచ్చేది మొదటి విషయం. సో ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు ఖచ్చితంగా ఇట్ విల్ టేక్ సమ్ టైం అండి. టైం పట్టదు అని నేను అనను, కానీ మెల్లిమెల్లిగా అన్ని పందికొక్కుల్ని, కలుగులోంచి ఎలుకలన్నింటినీ బయటకు గుంజుతాం, అందులో డౌట్ లేదు. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఏ ఎలకన్నా, ఏ పందికొక్కన్నా, ఏ కలుగులో అన్నా దాక్కుంటే చూప్ చాప్ గా బయటకు వచ్చి వెళ్ళిపోయి. నా క్వశ్చన్ ఇందాక కుంభకోణాలు దోచుకున్న వాటి మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కానీ బాధితుల మీద పెట్టిన కేసులు, సోషల్ మీడియా పోస్టులు, పోలీసుల డిపార్ట్మెంట్ వీళ్ళ సైడ్ ఎందుకు వెళ్ళట్లేదని ఎలా అనుకుంటారు? ఎలా వెళ్తున్నారా? వెళ్తున్నాం. ఇప్పుడు నేను కాదుగా చంద్రబాబు నాయుడు గారుగా వెళ్లాల్సింది, ఆయన కాదుగా వెళ్లాల్సింది. సారీ, ఎవరు వెళ్ళాలి? కన్సర్న్ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు ఏదైనా సరే చంద్ర గారు, ఇప్పుడు మీరు ఒక కేసు పెట్టారనుకోండి, ద జెన్యూనిటీ ఆఫ్ ద కేస్ ని బట్టి మీ కేసు మీద వాళ్ళు, ఇప్పుడు లెట్స్ అస్యూమ్ మీరు నా మీద ఒక కేసు పెట్టారనుకోండి